తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇవాల్టి విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేసిన స్పీకర్ ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించారు. వివేకానంద గౌడ్ వర్సెస్ తెల్లం వెంకట్రావు కేసు, జగదీష్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్ కేసులను స్పీకర్ విచారించారు. రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరు కాబోతున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు, అరికపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ రేపు స్పీకర్ ముందుకు రానుంది. మరోవైపు ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, మొత్తం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎపిసోడ్ విషయంలో సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన ఘాట్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దాని విచారణ అయితే వేగవంతం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అయితే వినడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అయిన నేపథ్యంలో ఈరోజు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరపున అడ్వకేట్లు, అదేవిధంగా కేసు వేసిన వారి తరపున అడ్వకేట్లు ఈరోజు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే కనుక ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కి సంబంధించిన కేసు ఈరోజు విచారణకు రావడం జరిగింది. తెల్లం వెంకట్రావు పైన కేసు వేసిన వివేకానంద గౌడ్, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన కూడా జగదీష్ రెడ్డి కేసు వేయడం జరిగింది. అయితే ఈ ఇద్దరికి సంబంధించిన ఈరోజు విచారణకు సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్లు ఈరోజు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపించుకోవడం జరిగింది. అయితే మరోవైపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎపిసోడ్ రేపు ఉండబోతుంది. రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సంబంధించిన కేసు విచారణకు రాబోతుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన జగదీష్ రెడ్డి కేసు వేయడం జరిగింది. వీరిద్దరికి సంబంధించిన అడ్వకేట్లు రేపు విచారణ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించబోతున్నారు. ఆ తర్వాత అరికపూడి గాంధీ, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్కి సంబంధించిన కేసు విచారణకు సంబంధించి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్లు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా చూసినట్లయితే కనుక మొదటగా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత తీర్పును రిజర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎపిసోడ్ సంబంధించి కూడా మనం మొదటి నుంచి కూడా చూసినట్లయితే కనుక మొదట్లో దీనికి సంబంధించి మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ వీరికి అందరికీ నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో 8 మంది మాత్రమే వీరికి రెస్పాండ్ అయ్యి అఫిడవిట్ వేశారు. అఫిడవిట్లు వేసిన 8 మందికి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 4 ఎమ్మెల్యేలకు విచారణ సంబంధించి పూర్తి కంప్లీట్ కావడంతో మిగతా 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. ఈరోజు ఇద్దరు కంప్లీట్ కావడంతో రేపు ఇద్దరు ఎమ్మెల్యేల ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ కాబోతున్నాయి. మొత్తం 8 మంది కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన విచారణ స్పీకర్ వెలువరించే అవకాశం ఉంది. మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన ఎపిసోడ్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. బాలరామ్, రైట్, థాంక్యూ ప్రతాప్.